చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం, నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం. మన వెంట ఉండి నడిపేది శివ బాబాయే కదోయి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చింత. చింతేల బాబా చింత, చింతేల బాబా చింత. తామసమంతా తరిమేయగలిగి చూడు, నీలో గల తామసమంతా తరిమేయగలిగి చూడు. దరి చేరే దారిలోన శివ బాబా తోడు నీదే. ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తి నిండుగా, ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తి నిండుగా. బాబా విశాల హృదయం అప్పుడవును నీ ప్రపంచం. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చింత. చింతేల బాబా చింత, చింతేల బాబా చింత. సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, తన సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, చేసేది నీవు కావు చేయించువాడు బాబా. గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు, గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు. నీ వేసే అడుగుల గమ్యం రహదారి శివ బాబాదే. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చింత. చింతేల బాబా చింత. ఓ బాబా నా ప్రియ బాబా, ఓ బాబా నా శివ బాబా, శివ బాబా నా ప్రియ బాబా, శివ బాబా నా శివ బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీ వద్ద మన్మనాభవ మధ్యాజీభవ అను శక్తివంతమైన బాణాలు ఉన్నాయి. ఈ బాణాల ద్వారానే మీరు మాయపైన విజయాన్ని ప్రాప్తి చేసుకోగలుగుతారు. ప్రశ్న: పిల్లలకు తండ్రి సహయోగము ఏ ఆధారంతో లభిస్తుంది? పిల్లలు తండ్రికి ధన్యవాదాలు ఏ రూపంలో తెలియచేస్తారు? పిల్లలు తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేస్తారో అంత తండ్రి నుండి వారికి సహయోగం లభిస్తుంది. ప్రేమగా మాట్లాడండి. మీ సంబంధాన్ని సరిగ్గా ఉంచుకోండి. శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. తండ్రి సహాయం చేస్తూ ఉంటారు. బాబా, మీరు పరంధామం నుండి వచ్చి మమ్మల్ని పతితి నుండి పావనంగా చేస్తూ ఉన్నారు. మీ ద్వారా మాకు చాలా సుఖం లభిస్తుంది.
పిల్లలు తండ్రికి ధన్యవాదాలు తెలియచేస్తారు. ప్రీతి కారణంగానే ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తాయి. ఓం శాంతి. పిల్లలకు తల్లిదండ్రులు అందరికంటే ప్రియమైన వారు. తల్లిదండ్రులకు పిల్లలు అత్యంత ప్రియమైన వారు. ఇప్పుడు తండ్రిని త్వమేవ మాతాస్య పితా త్వమేవ అని అంటారు. లౌకిక తల్లిదండ్రులను ఇలా ఎవ్వరూ అనరు. ఈ మహిమ ఏమో తప్పకుండా ఉంది, కానీ ఈ మహిమ ఎవరిదో ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ తెలిసినట్లయితే అక్కడికి వెళ్ళి ఉండేవారు. అంతేకాక చాలామందిని తీసుకువెళ్ళేవారు. కానీ డ్రామానే ఇలా ఉంది. ఎప్పుడైతే నాటకం పూర్తి అవుతుందో అప్పుడు వస్తారు. మొదట టాకీ నాటకాలుండేవి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుందో అప్పుడు పాత్రధారులందరూ వేదికపై నిల్చుకునేవారు. ఇది కూడా అనంతమైన పెద్ద నాటకము. ఇది కూడా పిల్లల బుద్ధిలోకి రావాలి. సతయుగము, త్రేత, ద్వాపర, కలియుగము ఇది పూర్తి సృష్టి చక్రము. మూలవతనము, సూక్ష్మవతనాలలో చక్రం తిరగదు. సృష్టి చక్రము ఇక్కడే తిరుగుతుంది. ఏక్ ఓంకార్ సత్నాం అని మహిమ కూడా చేస్తారు. ఇది ఎవరి మహిమ? భలే గురు గ్రంథంలో కూడా సిక్కులు మహిమ చేస్తారు. గురునానక్ వాచ ఏక్ ఓంకార్. ఈ మహిమ ఒక్క నిరాకార పరమాత్మునిదే. కానీ వీరు పరమాత్ముని మహిమను మరిచి గురునానక్ను మహిమ చేయనారంభించారు. సద్గురువు కూడా గురునానక్కే అని భావిస్తారు. వాస్తవానికి పూర్తి సృష్టిలో ఏ ఏ మహిమలున్నాయో అవన్నీ ఒక్కరివే. వేరే ఎవ్వరికీ మహిమ లేదు. ఇప్పుడు చూడండి, బ్రహ్మలో ఒకవేళ శివబాబా ప్రవేశం చేయనట్లయితే ఇతను గవ్వ సమానంగానే ఉండేవాడు. పరంపిత పరమాత్మ ద్వారా గవ్వ సమానమైన మీరు వజ్ర సమానంగా తయారవుతూ ఉన్నారు. ఇప్పుడిది పతిత ప్రపంచము. బ్రహ్మరాత్రి పతిత ప్రపంచంలో తండ్రి వచ్చినప్పుడు ఎవరైతే వారిని గుర్తిస్తారో వారే తండ్రికి బలిహారి అవుతారు. ఈ రోజుల్లోని పిల్లలు చాలా అల్లరివారిగా ఉన్నారు. దేవతలు ఎంత మంచిగా ఉండేవారు. ఇప్పుడు వారు పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానం అయిపోయారు. సన్యాసులు కూడా మొదట చాలా బాగుండేవారు, పవిత్రంగా ఉండేవారు, భారతదేశానికి సహయోగం చేసేవారు. భారతదేశంలో ఒకవేళ పవిత్రత లేనట్లయితే కామచితిపై భస్మమై ఉండేది. సత్యయుగంలో కామఖడ్గం ఉండదు. కలియుగంలో అందరూ కామచితి అనే ముళ్ళపై కూర్చొని ఉన్నారు. సత్యయుగంలో ఇలా అనరు. అక్కడ ఈ విషం ఉండదు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తినాలి అని అంటారు కదా. వికారాలనే పతితులని అంటారు. వర్తమాన సమయంలో మనుషులు 10-12 మందిని కంటూ ఉంటారు. ఏ నియమము లేదు. సత్యయుగంలో బిడ్డ జన్మించేందుకు ముందు సాక్షాత్కారం అవుతుంది. శరీరం వదిలేందుకు ముందు కూడా నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి చిన్న బిడ్డగా జన్మిస్తానని సాక్షాత్కారం అవుతుంది. ఒకే పుత్రుడు జన్మిస్తాడు, ఎక్కువ మంది జన్మించరు. నియమానుసారంగా నడుస్తుంది. వృద్ధి తప్పకుండా జరగాలి. కానీ అక్కడ వికారాలు ఉండవు. అక్కడ సంతానోత్పత్తి ఎలా జరుగుతుందని చాలామంది ప్రశ్నిస్తారు. అక్కడ యోగబలం ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయి. యోగబలం ద్వారానే మేము సృష్టిపై రాజ్యాన్ని పొందుకుంటామని చెప్పండి. బాహుబలం ద్వారా విశ్వరాజ్యం లభించదు. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఒకవేళ క్రైస్తవులు పరస్పరంలో కలిసిపోతే పూర్తి సృష్టి రాజ్యాన్ని తీసుకోగలరు. కానీ పరస్పరం కలవరు. చట్టం ఒప్పుకోదు. కనుక 2 పిల్లులు పరస్పరం జగడం చేసుకున్నప్పుడు పిల్లలైన మీకు వెన్న లభిస్తుంది.
కృష్ణుని నోటిలో వెన్నను చూపిస్తారు. ఇది సృష్టి రూపీ వెన్న. అనంతమైన తండ్రి చెప్తూ ఉన్నారు, యోగబల యుద్ధమే శాస్త్రాలలో మహిమ చేయబడింది, బాహుబల యుద్ధం కాదు. వారు శాస్త్రాలలో హింసాత్మక యుద్ధాన్ని చూపించారు. దానికి మనకు ఏ సంబంధము లేదు. కౌరవ పాండవ యుద్ధం లేనే లేదు. అనేక ధర్మాలు 5000 సంవత్సరాల కూడా ఉండేది. పరస్పరం కొట్లాడుకొని వినాశనమయ్యారు. పాండవులు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. ఇది యోగ బలము. దీని ద్వారా విశ్వరాజ్యం లభిస్తుంది. మాయాజీతులు జగజ్జీతులుగా అవుతారు. సత్యయుగంలో మాయా రావణుడు ఉండడు. అక్కడ రావణుని బొమ్మను తయారు చేసి తగులబెట్టరు. చిత్రాలు ఎలా తయారు చేస్తారు. అలాంటి రాక్షసులు లేక అసురులు ఎవ్వరూ ఉండరు. 5 వికారాలు స్త్రీవి, 5 వికారాలు పురుషునివి. అవి కూడా తెలియదు. వాటిని కలిపి 10 తలల రావణునిగా తయారు చేస్తారు. విష్ణువుకు కూడా 4 భుజాలు చూపిస్తారు. మనుషులు ఈ సాధారణమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. పెద్ద రావణ బొమ్మను తయారు చేసి తగలబెడతారు. ప్రియమైన పిల్లలకు ఇప్పుడు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రికి పిల్లలు సదా నెంబర్ వారుగా ప్రీతిపాత్రులు. కొందరు అతి ప్రియమైన వారు కూడా ఉన్నారు. కొందరు తక్కువ ప్రియమైన వారు కూడా ఉన్నారు. ఎంత అపురూపమైన పిల్లలుగా ఉంటారో అంత ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరు సర్వీస్లో తత్పరులై ఉంటారో, దయాహృదయులుగా ఉంటారో వారు ప్రియంగా అనిపిస్తారు. భగవంతుడా నాపై దయ చూపండి, నాపై కృప చూపండి అని భక్తి మార్గంలో దయను కోరుకుంటారు కదా. కానీ డ్రామాను గురించి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైతే చాలా తమో ప్రధానంగా అవుతారో అప్పుడు బాబా వచ్చే కార్యక్రమం ఉంటుంది. అలాగని ఈశ్వరుడు ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా రాగలడని కాదు. ఒకవేళ అలాంటి శక్తి ఉంటే మరి ఇన్ని నిందలు ఎందుకు లభించాయి? వనవాసం ఎందుకు లభించింది? ఈ విషయాలు చాలా గుప్తమైనవి. కృష్ణునికి తిట్లు లభించవు. భగవంతుడు ఇది చేయలేరా అని అంటారు. కానీ వినాశం తప్పకుండా జరగాల్సిందే. రక్షించే మాటే లేదు. అందరినీ వాపస్ తీసుకువెళ్ళాలి. స్థాపన వినాశం చేయిస్తారు కనుక తప్పకుండా భగవంతుడే అయి ఉంటారు కదా. పరంపిత పరమాత్మ స్థాపన చేస్తారు. దేనిని? గీతా భగవానుడు ఎవరు? ముఖ్యమైన విషయాన్ని మీరు ప్రశ్నించండి. పూర్తి ప్రపంచం ఈ విషయంలో తికమకపడి ఉంది. వారేమో మనిషి పేరు వేసేశారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను భగవంతుడు తప్ప ఎవ్వరూ స్థాపన చేయలేరు. మరి మీరు కృష్ణుని గీతా భగవంతుడని ఎలా చెప్పగలరు? వినాశనం స్థాపన చేయించడం ఎవరి కర్తవ్యము? గీతా భగవంతుని మరిచి గీతనే ఖండన చేశారు. ఇది అతిపెద్ద తప్పు. జగన్నాథ్పురిలో దేవతలు చాలా అసభ్య చిత్రాలను తయారు చేశారు. అసభ్య చిత్రాలను ఉంచడాన్ని ప్రభుత్వం కూడా నిరాకరించింది కనుక దీనిపై అర్థం చేయించాలి. ఈ మందిరాల విషయంలో ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు రావు. ఈ విషయాలను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు. పిల్లలు ఎన్ని ప్రతిజ్ఞాపత్రాలను వ్రాసారో చూడండి. రక్తంతో కూడా వ్రాస్తారు. కృష్ణునికి రక్తం వచ్చినప్పుడు ద్రౌపది తన చీరను చింపి కట్టిందని ఒక కథ కూడా ఉంది కదా. ఇది ప్రేమయే కదా. మీకు శివబాబాపై ప్రేమ ఉంది. ఇతనికి రక్తం రావచ్చు, ఇతనికి దుఃఖం కలగవచ్చు, కానీ శివబాబాకు ఎప్పుడూ దుఃఖం కలగదు. ఎందుకంటే వారికి తన శరీరమే లేదు. కృష్ణునికి ఒకవేళ ఏమైనా అయితే దుఃఖం కలుగుతుంది కదా. మరి అతనిని పరమాత్మ అని ఎలా అనగలరు? బాబా చెప్తారు,
నేను సుఖదుఖాలకు అతీతమైన వాడిని. అవును, నేనొచ్చి పిల్లలను సదా సుఖీలుగా చేస్తాను. సదాశివ అని మహిమ చేయబడింది. సదాశివ సదా సుఖాన్నిచ్చేవారు చెప్తున్నారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలారా, ఎవరైతే సొంత పిల్లలుగా ఉంటారో, జ్ఞానధారణ చేసి పవిత్రంగా ఉంటారో, సత్యమైన యోగులుగా జ్ఞానులుగా ఉంటారో వారే నాకు ప్రియమైన వారు. లౌకిక తండ్రి వద్ద కూడా కొందరు మంచి పిల్లలు, కొందరు చెడ్డ పిల్లలు ఉంటారు. కొందరు కులకళంకితులుగా కూడా ఉంటారు. చాలా మురికిగా తయారవుతారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఆశ్చర్యకరంగా పిల్లలుగా అవుతారు, వింటారు, వర్ణిస్తారు, మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు. అందుకే నిశ్చయపత్రం రాయించబడుతుంది. అప్పుడు దానిని వారికి ఇవ్వడం జరుగుతుంది. రక్తంతో కూడా వ్రాసి ఇస్తారు. రక్తంతో వ్రాసి ప్రతిజ్ఞ చేస్తారు. ఈ రోజుల్లో ప్రమాణం కూడా చేయిస్తారు. కానీ అది అసత్య ప్రమాణము. ఈశ్వరుడు సర్వత్రా ఉన్నారని భావించడం అంటే ఇతడు కూడా ఈశ్వరుడు, నేను కూడా ఈశ్వరుడనే ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు మీరు వాస్తవానికి హాజరుగా ఎదురుగా తెలుసుకున్నారని తండ్రి చెప్తూ ఉన్నారు. బాబా ఈ కన్నుల రూపీ కిటికీల ద్వారా చూస్తారు. ఇది పరాయి శరీరము, అప్పుగా తీసుకున్నారు. బాబా కిరాయిదారులు, ఇంటిని ఉపయోగించడం జరుగుతుంది కదా. నేను ఈ శరీరాన్ని ఉపయోగిస్తున్నానని తండ్రి చెప్తూ ఉన్నారు. బాబా ఈ కిటికీల ద్వారా చూస్తారు, ఎదురుగా హాజరై ఉన్నారు. ఆత్మ తప్పకుండా అవయవాల ద్వారానే పనిచేస్తుంది కదా. నేను వచ్చాను కనుక తప్పకుండా వినిపిస్తాను కదా. అవయవాలను ఉపయోగించినప్పుడు తప్పకుండా బాడుగా ఇవ్వవలసి వస్తుంది. పిల్లలైన మీరు ఈ సమయంలో నరకాన్ని స్వర్గంగా చేసేవారు, మీరు ప్రకాశాన్ని ఇచ్చేవారు, మేల్కొలిపేవారు. మిగిలిన వారంతా కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. మాతలైన మీరు మేల్కొల్పుతున్నారు, స్వర్గానికి అధికారులుగా చేస్తారు. ఇందులో మెజారిటీ మాతలదే. అందుకే వందే మాతరం అని అంటారు. భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా మీరే బాణాలు వేశారు. మన్మనాభవ మధ్యాజీభవ అనే బాణాలు ఎంత సహజమైనవి. ఈ బాణాల ద్వారానే మీరు మాయపై కూడా విజయాన్ని పొందుతారు. మీరు ఒక్క బాబా స్మృతిలో ఒక్కరి శ్రీమతానుసారమే నడవాలి. తండ్రి మీకు ఎంతటి శ్రేష్ఠ కర్మ నేర్పుతున్నారంటే 21 జన్మలు మీ కర్మలు పాడయ్యే అవసరం లేదు. మీరు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవుతారు. అనేకసార్లు మీరు స్వర్గానికి అధిపతులుగా అయ్యారు. రాజ్యాన్ని తీసుకున్నారు, పోగొట్టుకున్నారు. బ్రాహ్మణులైన మీరే హీరో హీరోయిన్ల పాత్రను అభినయిస్తారు. డ్రామాలో మీది సర్వశ్రేష్టమైన పాత్ర కనుక అలా శ్రేష్టంగా తయారు చేసే తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి. బాబా మీరు అద్భుతం చేస్తారు. మేము నడున్గా ఉండేవారమని మా మనస్సులో కానీ చిత్తంలో కానీ మేము అలా అనుకోలేదు. బాబా చెప్తూ ఉన్నారు, మీరే నారాయణ లేక లక్ష్మి దేవీ దేవతలుగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ అసురులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి వారసత్వాన్ని పొందండి. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో సాక్షాత్కారం అవుతుంది. రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పించారు. సత్యమైన సహజ రాజయోగాన్ని ఇప్పుడు మీరు నేర్పించగలరు. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వడమే మీ కర్తవ్యము. అందరూ అనాథులుగా అయిపోయారు. ఈ విషయాలను కల్పకృతం వలె కోటిలో కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. పూర్తి ప్రపంచంలో మహామూర్ఖులను చూడాలన్నా ఇక్కడే చూడండి అని బాబా అర్థం చేయించారు. ఎవరి ద్వారా 21 జన్మలకు ఆస్తి లభిస్తుందో
ఆ తండ్రిని కూడా వదిలేస్తారు. అయితే ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. ఇప్పుడు మీరు స్వయం ఈశ్వరుని సంతానంగా అయ్యారు. తర్వాత దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర సంతానంగా అవుతారు. ఇప్పుడు ఆసరీ సంతానం నుండి ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. తండ్రి పరంధామం నుండి వచ్చి పతీత్ నుండి పావనంగా చేస్తారు. కనుక వారికి ఎంత ధన్యవాదాలు తెలపాలి. భక్తి మార్గంలో కూడా ధన్యవాదాలు చెప్తూ ఉంటారు. దుఃఖములో ధన్యవాదాలు చెప్పరు. ఇప్పుడు మీకు ఎంత సుఖం లభిస్తుంది. కనుక బాబాపై చాలా ప్రేమ ఉండాలి. మనం తండ్రితో ప్రేమగా మాట్లాడితే ఎందుకు వినరు? సంబంధం ఉంది కదా. రాత్రి పూట లేచి బాబాతో మాట్లాడాలి. ఈ బాబా తన అనుభవాన్ని చెప్తూ ఉంటారు. నేను చాలా స్మృతి చేస్తాను. తండ్రి స్మృతిలో ఆనంద బాష్పాలు కూడా నేను ఎలా ఉండేవాడిని, బాబా ఎలా తయారు చేశారు, తతత్వం మీరు కూడా అలా అవుతారు. యోగంలో ఉండువారికి బాబా సహయోగం కూడా చేస్తారు. కళ్ళు తమకు తామే తెరుచుకుంటాయి. మంచం కదులుతుంది. బాబా చాలామందిని మేల్కొల్పుతారు. అనంతమైన తండ్రి ఎంత దయ చూపిస్తారు. మీరిక్కడకు ఎందుకు వచ్చారు? బాబా భవిష్యత్తులో శ్రీనారాయణ్ణి వరించే శిక్షణ పొందేందుకు వచ్చాము, లేక లక్ష్మిని వరించేందుకు పరీక్ష పాస్ అవుతున్నాము అని అంటారు. ఇది ఎంత అద్భుతమైన పాఠశాల, ఎంత అద్భుతమైన విషయాలు. ఇది అతిపెద్ద విశ్వవిద్యాలయము. కానీ ఈశ్వరుడు విశ్వవిద్యాలయము అని పేరు పెట్టనివ్వరు. ఏదో ఒకరోజు తప్పకుండా అంగీకరిస్తారు, వస్తూ ఉంటారు. ఎంత పెద్ద విశ్వవిద్యాలయమని అంటారు. బాబా తమ నయనాలపై కూర్చోపెట్టుకొని మిమ్మల్ని చదివిస్తున్నారు. మిమ్మల్ని స్వర్గానికి చేరుస్తానని చెప్తూ ఉన్నారు. మరి అలాంటి తండ్రితో ఎన్ని మాటలు మాట్లాడాలి. మళ్ళీ బాబా చాలా సహాయం చేస్తారు. ఎవరి గొంతులు మూసుకుపోయాయో వాటి తాళాలు తెరుస్తారు. రాత్రి స్మృతి చేయడం వల్ల చాలా మజా కలుగుతుంది. బాబా తమ అనుభవాన్ని తెలియచేస్తారు. అమృత వేళలో నేనెలా మాట్లాడతానో నా అనుభవం తెలిపాను. బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి. కులాన్ని కళంకితం చేయరాదు. పంచవికారాలను దానమిచ్చి మళ్ళీ తిరిగి తీసుకోరాదు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, నమస్తే నమస్తే. ధారణ: బాబాకు ప్రియమైన వారిగా అయ్యేందుకు దయా హృదయులుగా అయ్యి సర్వీసులో తత్పరులై ఉండాలి. సొంత పిల్లలుగా ఆజ్ఞాకారులుగా అయ్యి సత్యమైన యోగులుగా జ్ఞానులుగా అవ్వాలి. అమృతవేళ లేచి బాబాతో చాలా మధురంగా మాట్లాడాలి. తండ్రికి ధన్యవాదాలు తెలపాలి. తండ్రి సహయోగాన్ని అనుభవం చేసేందుకు అత్యంత ప్రియమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. వరదానము: సదా ఉమంగ ఉత్సాహంలో ఉండి మనస్సు ద్వారా సంతోషం యొక్క పాటలు పాడే అవినాశి భాగ్యశాలి భవ. భాగ్యశాలి పిల్లలు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనస్సు ద్వారా సదా వాహ్ వాహ్ అనే సంతోషం యొక్క పాటలు మోగుతూ ఉంటాయి. వాహ్ బాబా, వాహ్ భాగ్యము, వాహ్ మధురమైన పరివారము, వాహ్ శ్రేష్టమైన సంగమం యొక్క మనోహరమైన సమయము. ప్రతి కర్మ వాహ్ వాగానే ఉంటుంది. అందుకే మీరు అవినాశి భాగ్యశాలులు. మీ మనస్సులో ఎప్పుడు ఎందుకు, నేను అనే పదాలు రాకూడదు. ఎందుకు, ఏమిటి అనే దానికి బదులుగా వాహ్ వాహ్ మరియు నేను అనే దానికి బదులుగా బాబా బాబా అనే శబ్దాలే వస్తాయి. స్లోగన్: ఏ సంకల్పం చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంప్ వేస్తే
స్థిరంగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి. బాబా నీ ప్రేమే మధురం మధురం, బాబా నీ తలపే మధురాతి మధురం. ఇది నిజమోయి ఓ శివ బాబా, నీ కను పాపల్లోని చిరుతారలం. బాబా నీ ప్రేమే మధురం మధురం, బాబా నీ తలపే మధురాతి మధురం. ఇది నిజమోయి ఓ శివ బాబా, నీ కను పాపల్లోనే చిరుతారలం. బాబా నీ ప్రేమే మధురం. నీ హృదయాన మమ్ము నిలిపేవుగా, నీ చేతులే చాచి పిలిచేవుగా. గుణ జ్ఞాన సిరులెన్ను వరమీయగా, నిధిగా ఇవే అందించగా. నీ జ్ఞాన రత్నాలు నింపేయగా, నీ సేవలో తరించగా. బాబా నీ ప్రేమే మధురం. మోహలోనా నీ ధ్యాసలోనే రాగానివై నీవు సాగేవు. నీ మధురాతి మధురమైన నీ పిల్లలంతా మనసే నీ పైన నిలపాలని, మనసంతా నీ ప్రేమ బంధాలలో ఆనందముతో పొంగిపోవాలిగా. బాబా నీ ప్రేమే మధురం. మధురం. ఇది నిజమోయి ఓ శివ బాబా, నీ కను పాపల్లోనే చిరుతారలం. బాబా నీ ప్రేమే మధురం మధురం, బాబా నీ తలపే మధురాతి మధురం. ఇది నిజమో